అంటే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఎంటర్ అయ్యేసరికి ఒకవైపు ఎన్టీఆర్ గారు, ఇంకోవైపు ఏఆర్ఆర్ గారు. ఒక ఇద్దరు మహానటులు ఉన్నటువంటి సందర్భంలో కృష్ణ గారు అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఎమర్జ్ అవుతారని ఆయన ఊహించారా? ఆయనతో పాటు జర్నీ చేసే క్రమంలో ఆయన ఆ స్థాయిలో నిలబెట్టగలమని మీరు అనుకున్నారా? నిలబెడదామని ప్రయత్నం చేశాం కదా. హ్మ్. హ్మ్. ప్రయత్నం చేసిన దాంట్లోనే తొలిమెట్టుగా మోసగాడు తర్వాత ఈ సినిమాలన్నీ చేసి ఓకే. అల్లు సీతారామరాజు టైం వచ్చేటప్పటికి ఈజ్ ఈక్వల్ టు దెమ్ అనే స్థాయికి తీసుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమా కూడా నిలబెట్టేసింది ఆ స్థాయిలో. నిలబెట్టేసింది. అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఏమన్నా చెప్తారా? ఎందుకంటే ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక టాప్ 10 ఫిలిమ్స్ రాయాలంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి, కృష్ణ గారి గురించి, అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సినిమా వలన ఎన్టీ రామారావు గారితో డిఫరెన్సెస్ వచ్చేసినాయి, అది కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మీరేం చెప్తారు దానికి? అల్లు సీతారామరాజు కృష్ణ గారు అసాధ్యుల్లో ఒక బ్యాలే వేశారు. రామారావు అగ్గిరాముడు అప్పుడు అనుకుంటా అగ్గిరాముడులో ఒక ఓకే. బ్యాలే చేశారు. ఆయన చేసిన సినిమా పాటల పుస్తకంలో మా రాబో చిత్రం అల్లు సీతారామరాజు అని వేశారు అప్పట్లో. ఓకే. ఎన్టీఆర్ గారు. బట్ ఆయన అనేక కారణాల వల్ల ఆయన తీయలేవారు. మేము దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకంలో మా రాబో సినిమా అల్లు సీతారామరాజు అని వేశాం. ఓకే. అంటే ఏంటంటే ఒక స్టార్డమ్ ఉండాలి, ఒక మంచి పిక్చర్ చేయాలి అనే ఉద్దేశం. అది 100వ సినిమా కదా. 100వ సినిమా అని మేము ఆఫీస్లో కూర్చొని మొత్తం 3 నెలలు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని బాగా వచ్చిందనే ఫీలింగ్ మాకు. స్క్రీన్ ప్లే అంతా చూసినాక ఆడుతుంది అనేది. దాంట్లో డ్రైగా ఉంది, ఆడదేమోననే అభిప్రాయంతో ఆయన రామారావు కొంచెం ఆలోచించినట్టున్నారు ఆ సినిమా. సో అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీ రామారావు గారి కోసం మీరు తయారు చేశారు? లేదు, కృష్ణ గారి కోసం. కృష్ణ గారి కోసం ఆయన మానేశారనే ఉద్దేశంతో మేము తయారు చేశాం.